ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. సో బట్ అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? దాని తర్వాత కొద్దాం పెళ్లి గురించి. 1 year నుంచి చెన్నైలోనే ఉన్నాను చెన్నయ్యే? నేను. నేను చదువుకుంది చెన్నై, మైలాపూర్ ఏరియా. మీ రూట్స్ ఎక్కడి నుంచి అసలుకి? ఇక్కడ మా ఫ్యామిలీ, ఊరా అమ్మ? రాజమండ్రి. రాజమండ్రి వల్ల మీరు? ఓకే. రాజమండ్రి గోకవరం, మ్మ్. అక్కడే మా ఊరు గోకవరం. ఓకే. సో అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు అమ్మ అంతే? నాన్న ఇక్కడికి రాలేదు, నన్ను అడాప్ట్ చేసి పెంచుకున్నారు. మా అమ్మగారు కళ్యాణి గారు నన్ను అడాప్ట్ చేసి పెంచారనమాట. ఓ, మీ అసలు తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు ఇప్పుడు కూడా? లేరు, చనిపోయారు. ఉన్నారు. ఓకే. సో కళ్యాణి గారికి పిల్లలు లేకపోతే మిమ్మల్ని ఉంచుకున్నారు? ఆడపిల్ల లేరు, ఒక మగపిల్లాడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, కానీ నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు ఓకే. ఆడపిల్ల కోసం. మీ రిలేటివ్స్ వాళ్ళు? రిలేటివ్స్. ఓకే. బట్ ఇంకా పుట్టిందైతే చెన్నయ్యే? చెన్నైలో పుట్ల, రాజమండ్రిలో పుట్టారు? 1 year అప్పుడు వచ్చాను ఇక్కడికి. ఓకే. బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా ఇండస్ట్రీలో మీకు? లేదండి, నో వన్ ఇస్ దేర్ ఏమీ ఇన్ లేదు. యువర్ ఫ్యామిలీ? లేదు. మా తాతయ్య గారు సోకాల్డ్ వాజ్ మగాపురామన్ జర్నలిస్ట్. ఆయనతోనే తిరిగేదాన్ని, షూటింగ్ అని తీసుకెళ్లేవారు, జర్నలిస్ట్ ఆయన. ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మనం బాలచంద్ర గారి సినిమా కావ్య తెలివి అని చెప్పి అక్కడికి వెళ్తే ఇంకో ఆర్టిస్టు, చైల్డ్ ఆర్టిస్టు డైలాగ్ చెప్పలేక చాలా టేక్స్ అయిపోయినాయి. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది కూడా చెప్పలేవా, ఇది ఇలా చెప్పాలని చెప్పించాను. బాలచంద్ర గారు కూర్చునే ఉన్నారు. అప్పుడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు మాట్లాడతావా ఈ డైలాగ్ అని. నేను మాట్లాడతానండి, నాకు వచ్చి మీరు చెప్పండి, ఏం చెప్పినా చెప్తానని. వెంటనే ఆ డైలాగ్ నేను చెప్పి చూపించాను. గుర్తుందా ఇప్పటికి ఆ డైలాగ్? గుర్తులేదండి, గుర్తులేదు. అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే విగ్గు పెట్టించి, ఫస్ట్ షూటే అది నాకు. నేను షూటింగ్ అని వెళ్ళలేదు, చూడడానికి వెళ్ళాను అంతే. ఓకే. అది బాలచందర్ గారి సినిమానే ఫస్ట్ చేసింది నేను. ఎస్వి రంగారావు గారితో చాలా మూవీస్ ఇద్దరు కలిసి చేశారు కదా, మీ సీన్లు అసలు మామూలుగా ఉండవు అనమాట. కత్తుల రత్తయ్యలో మిమ్మల్ని చంపడానికి బాబు వచ్చినప్పుడు, వినరా, అన్న తమ్ముల కథ ఒకటి. ఆయన యాక్చువల్గా ఆ టైంలో నన్ను చచ్చిపోతాను కదా, దీంట్లో పెట్టేస్తారు, గోతులో పెట్టేసి ఏడుస్తారు ఆయన. అప్పుడు మా అమ్మగారు అన్నారు, చూసారా మీరందరూ ఉండి నా పాపని ఇలా చేశారా అని. ఆయన దీనికనే బర్త్డేకి మా ఇంటికి వచ్చి ఈ గేవ్ మీ 1 gold chain, gold ring అంతా ఇచ్చి, నువ్వు చాలా బాగుంటావు, దీర్ఘాయుషతో ఉంటావు అని చెప్పి బ్లెస్ చేసి ఇచ్చానమ్మా. చాలా స్పెషల్ చైల్డ్ నేను ఆయనకి. అవును, చాలా మూవీస్ చేశారు. పాట గుర్తుందా? బాబు వినరా. బాబు వినరా, ఇప్పుడు కూడా టీవీలో వేస్తూ ఉంటారు. తమ్ముల కథ ఒకటి. చాలా 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 బాగుంటది మూవీ. అదే సినిమా తమిళ్లో కూడా చేశాను. ఓ, తమిళ్లో కూడా అన్బు సహోదరర్ తమిళ్లో చేశాను. నా సినిమాలని డబుల్ లాంగ్వేజ్ లో, ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఈ లాంగ్వేజ్ కూడా నేనే చేసేదాన్ని. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మీకు గుర్తున్న మంచి మూవీస్ అంటే ఏమని చెప్తారు? పచ్చని సంసారం, అది మంచి సినిమా. ఇప్పుడు సినిమాలో గుర్తు రాకుండా సినిమాలో వేస్తారు కదా, ఇంక ఈ టీవీలో అంతా వేస్తారు కదా, అప్పుడు చూసేదాన్ని, అయ్యో ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తానని చెప్పి. ఓకే. సో నిజంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 మూవీస్ చేసిన వాళ్ళు ఎవరూ లేదు? లేదు. అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది నాకు. ఏ మూవీకి? జనరలీ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, నాట్ ఫర్ 1 మూవీ. ఓకే. అలా ఇచ్చారు, ఐకే గుజరాల్ గారు ఇచ్చారు.